శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ నేటితో 14వ రోజుకు చేరుకుంది. 8 మంది కార్మికుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఇక కేడవర్ డాగ్స్ బృందం టన్నెల్లోకి వెళ్ళింది. తవ్వేందుకు అవసరమైన సామగ్రిని లోకో మోటార్ తీసుకువెళ్ళింది. ఇక సామగ్రితో పాటు 110 మంది సిబ్బంది లోనికి వెళ్లారు. 15 ఫీట్ల లోపల ఉన్న గుర్తించడం కేడవర్ డాగ్స్ ప్రత్యేకత. ఇక అన్వేషణ అనంతరం ఈ బృందం మధ్యాహ్నం టన్నెల్ నుంచి తిరిగి రానుంది. సంఘటనా స్థలిలో పరిస్థితులను నగర్ కర్నూలు కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. అయితే ఏ టైంలోనైనా కేడవర్ డాగ్స్ ఆ 8 మంది డెడ్ బాడీలను గుర్తించే అవకాశం ఉంది. రేటుకి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, ఎస్ఎల్బిసి టన్నల్ ప్రమాదానికి సంబంధించి జరిగి ఈ రోజుకి 14వ రోజుకు అయినా కూడా లోపల చిక్కుకున్నటువంటి ఆ 8 మంది ఆచూకీ మాత్రం ఇప్పటికీ లభ్యం కాని పరిస్థితి. అయితే అన్ని రకాలైనటువంటి అత్యాధునిక పరికరాలతో కావచ్చు, టెక్నాలజీ తోటి వారు ఎక్కడ చిక్కుకున్నారనే విషయం పైన కూడా అన్ని అన్వేషణలు చేసినా కూడా ఇప్పటికీ కూడా వారికి గుర్తించలేకపోయారు. అయితే రీసెంట్ ఈ కొత్తగా మరో ప్రయోగం కూడా చేసేందుకు కూడా ఈ సహాయక బృందాలు అయితే సిద్ధమయ్యాయి. అందులో భాగంగానే కేరళకు సంబంధించినటువంటి 2 ఏదైతే డాగ్స్ ని తీసుకురావడం జరిగింది. నిన్న మధ్యాహ్నం తీసుకొచ్చిన తర్వాత ఆ డాగ్స్ తో పాటు వచ్చినటువంటి ప్రత్యేక బృందం ఏదైతే ఉందో వాళ్ళు నిన్న లోనికి సొరంగ మార్గంలోకి వెళ్లి ప్రమాదం జరిగినటువంటి అక్కడ సిచ్యువేషన్ ని కూడా మొత్తం పరిశీలించి రావడం జరిగింది. ఈ రోజు ఉదయం 7:15 జాగిలాలతో లోపలికి ఆ బృందం వెళ్లడం జరిగింది. ఏదైతే లోపల ప్రమాదం జరిగినటువంటి 14వ కిలోమీటర్ వద్ద జరిగినటువంటి ఆ ప్రమాదానికి సంబంధించి ఈ జాగిలాలతోటి ఆ 8 మంది జాడ కనుక్కునేందుకు కూడా ఈ రోజు బృందం మాత్రం లోపలికి వెళ్లడం జరిగింది. కేడవర్ డాగ్స్ ప్రత్యేకంగా కూడా దాదాపుగా 15 అడుగుల లోతులో ఉన్నా కూడా పసిగట్టగలిగేంత టెక్నాలజీ వాటికి ఉంటుందనేది కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ శిథిలాల కింద ఉన్నటువంటి చిక్కుకున్నట్టుగా భావిస్తున్నటువంటి ఈ 8 మంది ఆచూకీ డెడ్ బాడీస్ ని గుర్తించే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. అయితే ఈ సిచ్యువేషన్ కి సంబంధించి డాగ్స్ కూడా గతంలో కేరళ రాష్ట్రంలో జరిగినటువంటి వరద బీభత్సానికి సంబంధించి ఈ డాగ్స్ ఎంతో సహకారం అందించాయి. శిథిలాల కింద ఉన్న వారి ఆచూకీని కూడా కనుగొన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఈ పరిస్థితిలోనే ఇక్కడ ఏదైతే టన్నల్లో జరిగినటువంటి 14వ కిలోమీటర్ వద్ద జరిగినటువంటి ఆ ప్రమాదానికి సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే రాడార్ ద్వారా కూడా స్కానింగ్ చేసి ఆనవాళ్లు ఉన్నాయని చెప్పి గుర్తించిన ప్రదేశాలలో కూడా ఇప్పటికే 8 ప్రదేశాలు గుర్తించడం జరిగింది. అందులో 4 చోట్ల కూడా తవ్వకాలు చేపట్టారు. అయినా కూడా ఆ 4 చోట్ల ఎలాంటి ఆధారాలు గాని ఆనవాళ్లు గాని లభించకపోవడంతో ఇప్పుడు లేటెస్ట్ గా ఈ డాగ్స్ ద్వారా ఏదైతే లోపల చిక్కున్నటువంటి వారి జాడ కనుక్కునేందుకు మాత్రం సిద్ధమయ్యారు. అయితే వీరితో పాటు రోబోటిక్స్ సంబంధించినటువంటి మద్రాస్ ఐఐటి నిపుణుల బృందం కూడా లోపలికి సొరంగ మార్గంలోకి వెళ్లడం జరిగింది. అక్కడ ఈ ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు 8 మంది జాడ ఎక్కడ చిక్కుకున్నారు, ఎక్కడ డెడ్ బాడీస్ ఉన్నాయనే విషయం పైన కూడా తేలే అవకాశం ఉన్నట్టుగా కనబడుతుంది. మరోవైపు ఈ 4 చోట్ల తవ్విన చోట ఎలాంటి లభ్యత లభించకపోవడంతో మరో 4 చోట్ల గుర్తించిన చోట కూడా తవ్వకాలు చేపట్టేందుకు కూడా సిద్ధమవుతున్నారు. అయితే నిన్నటి వరకు కొంత అంతరాయం కలిగినటువంటి కన్వేయర్ బెల్ట్ ఏదైతే ఉందో 12వ కిలోమీటర్ వరకే దానికి పనితీరు ఉండేది. అయితే ఇప్పుడు 13.5 కిలోమీటర్ల వరకు కూడా ఈ కన్వేయర్ బెల్ట్ పనిచేసే విధంగా కూడా చేయడం జరిగింది. దీంతో ఏదైతే మట్టి బురద రాళ్లను బయటికి పంపించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇటు మరో అడ్డంకిగా ఉన్నటువంటి పీబీఎం మిషన్ శకలాలకు సంబంధించి కూడా ఏదైతే రైల్వే శాఖకు సంబంధించినటువంటి ప్రత్యేక బృందం కూడా వాటిని ప్లాస్మా కట్టర్లతోటి వాటిని విడిభాగాలుగా చేసి లోకో ట్రైన్ ద్వారా బయటికి పంపిస్తున్న సిచ్యువేషన్. అయితే మరోవైపు ఈ కన్వేయర్ బెల్ట్ కూడా పూర్తి స్థాయిలో 13.5 కిలోమీటర్ వరకు పని చేస్తే మాత్రం అక్కడి నుంచి గంటకు 800 కిలోల దాదాపు 800 కిలోల వరకు ఈ వేస్టేజ్ ని బయటికి పంపించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. దానికి సంబంధించి కూడా
ఈ కన్వేయర్ బెల్ట్ కనుక పూర్తిగా అందుబాటులోకి వచ్చే విధంగా చేయడం తోటి ఇటు జేసీబీ గానీ పొక్లైనర్ గానీ లోపలికి తీసుకెళ్లి ఈ సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి. మొత్తం ఈ లోపలికి వెళ్ళినటువంటి ఈ జాగిలాలకు సంబంధించి ఏవైతే కేరళకు సంబంధించినటువంటి అయితే జానయ్య ఏంటి అసలు సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? ఎందుకంటే అన్ని రకాల ప్రయత్నాలు కూడా అధికారులు అంతా కలిపి చేస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా ప్రస్తుతం ఈ జాగిలాలను కూడా రంగంలోకి దించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మృతుల జాడ అయితే కనిపించట్లేదు కదా. గ్రౌండ్ లెవెల్లో ఏం చెప్తున్నారు? అసలు సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? జీపీఆర్ రాడర్ ద్వారా స్కాన్ చేసి ఇక్కడ 8 ప్రాంతాలను గుర్తించడం జరిగింది. అక్కడే ఈ 8 మంది డెడ్ బాడీలు ఉన్నాయన్నట్టుగా కూడా ఏదైతే నేషనల్ జియోగ్రఫిక్ రీసెర్చ్ సెంటర్ ఇన్స్టిట్యూట్ కు సంబంధించిన వారు గుర్తించడం జరిగింది. అయితే ఆ గుర్తించిన ప్లేసుల్లో 4 చోట్ల తవ్వితే అక్కడ 4 చోట్ల ఈ ఏదైతే పీబీఎం సంబంధించినటువంటి మిషన్ భాగాలు మాత్రమే లభ్యం కావడం జరిగింది. మరో 4 చోట్ల కూడా వారు గుర్తించడం జరిగింది. కానీ అక్కడ తవ్వకాలు చేపట్టాలంటే ఇటు మాన్యువల్ గా బృందాలు మాత్రమే అక్కడ పనిచేస్తున్నాయి. కానీ అక్కడ కూడా ప్రత్యేకంగా వాళ్ళకు ఇబ్బంది కలిగిస్తున్న విషయం నీటి ఊట. ఆ నీటి ఊటకు సంబంధించి ఇంకా అలాగే కొనసాగుతుండడం, ఆ నీటిని బయటికి పంపించేందుకు కూడా మోటార్లు బిగించినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఈ దాదాపుగా 14వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో ఈ మట్టి బురద రాళ్లతోటి కూరుకున్నది పెద్ద శిథిలాలుగా మారడం జరిగింది. వాటిని అంతా కూడా తొలగించాలంటే అక్కడ తొలగించిన దాన్ని బయటికి తీసుకురావాలంటే దాదాపుగా 13 కిలోమీటర్ల పైన ఉంటుంది. ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ కన్వేయర్ బెల్ట్ ఒకటి సిద్ధం చేశారు. ఇప్పుడు దీంతో పాటు ఇటు లోకో ట్రైన్ కూడా 13 కిలోమీటర్ వచ్చేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇటు విడి భాగాలు పీబీఎం మిషన్ విడి భాగాలకు సంబంధించి కూడా ప్లాస్మా కట్టర్లతోటి కట్ చేసి బయటికి తీసుకొస్తున్నారు. ఈ పీబీఎం మిషన్ ని డ్యామేజ్ జరిగినటువంటి శిథిలాలను తీస్తే ముందుకు వెళ్లేందుకు కొంత వాళ్ళకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఈ 8 మంది జాడ తెలిసే అవకాశం ఉంది. కానీ మనుషులు అంటే మానవులు లోపలికి వెళ్లేందుకు వీలు కాకపోవడంతో ఇలా అత్యాధునిక టెక్నాలజీ తోటి రాడర్ ద్వారా కనుక్కున్నప్పటికీ అవి అంటే అక్కడ నిర్ధారణ కాకపోవడం, ఇటు ఇప్పుడు జాగిలాలను తీసుకొస్తున్నారు కాబట్టి జాగిలాలు దాదాపు 15 అడుగుల లోపల ఉన్నా కూడా గుర్తిస్తాయనేది కూడా ఉంది. కాబట్టి ఒకవేళ ఈ రోజు మధ్యాహ్నం 4 గంటల వరకు ఈ జాగిలాలకు సంబంధించి బయటికి వచ్చే అవకాశం ఉంది. గుర్తింపు చేసే విధంగా వాటికి అంటే లోపల మొత్తం కూరుకుపోయి ఉంది, లోపలికి ముందుకు సాగేందుకు వీలు పడకుండా ఉంది. కేవలం డాగ్ అయితే కొంచెం ముందుకు వరకు కూడా పోయే అవకాశం ఉన్న నేపథ్యంలో వీటిని వినియోగిస్తున్నారనేది కూడా చెప్తున్నారు. దీంతో పాటు రోబోలను కూడా వాడేందుకు కూడా ఇటు మద్రాస్ ఐఐటి వాళ్ళు నిపుణులు కూడా బృందం లోపలికి వెళ్లడం జరిగింది. ఈ పీబీఎం మిషన్ శకలాలు రేపటి వరకు పూర్తిగా బయటకు వస్తే మాత్రం సహాయక చర్యలు మరింత వేగమయ్యే అవకాశం ఉంది. 8 మందికి సంబంధించినటువంటి ఆనవాళ్లు గాని వాళ్ళ మృతదేహాలను గాని బయటికి తీసేందుకు అవకాశం ఉంది. కానీ అక్కడ ఏదైతే సహాయక చర్యల్లో పాల్గొంటున్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు చెప్తున్న విషయం ఏంటంటే అక్కడ దుర్వాసన అనేది ఎక్కువ వస్తుంది. అక్కడ ఉండి మనం అంటే వాళ్ళు సహాయక చర్యలు చేయలేని విధంగా ఉంది. ఆ దుర్వాసన తోటి ఇబ్బందికరంగా ఉంది అనేది చెప్తున్నారు. అయితే ఆ దుర్వాసన అనేది ఈ 8 మంది మరి అక్కడ చనిపోయి ఉన్నారా, వాటి వల్ల నీరు బురదతోటి వాళ్ళంతా కుళ్ళిన సిచ్యువేషన్ లో ఉండడం తోటి ఈ స్మెల్ అనేది వస్తుందా అనేది కూడా కొంత తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే అటు ఆక్సిజన్ కు సంబంధించి కూడా వారికి ఇబ్బందికరంగా ఉండడం తోటి అవన్నీ సౌకర్యాలు కల్పిస్తూ కన్వేయర్ బెల్ట్ ఇటు లోకో ట్రైన్ లోపల దాకా వెళ్లే విధంగా కూడా చేయడం, డీవాటరింగ్ చేస్తూ శిథిలాలను కూడా బయటికి పంపిస్తుండడం తోటి ఈ రోజు సాయంత్రం వరకు కొంత ఈ డాగ్స్ కూడా గుర్తించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ 8 మంది ఆచూకీ మాత్రం ఈ రోజు సాయంత్రం వరకు తెలిసే అవకాశం ఉన్నట్టుగా కూడా అక్కడ పర్యవేక్షణ చేస్తున్నటువంటి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. ఓకే జానయ్య, థ్యాంక్ యూ.